ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిచే అవకాశం ఎవరికి ఉందంటారు? దేవర ప్రసాద్. దేవర ప్రసాద్ గారు ఎందుకనంటే ఇప్పుడు టీడీపీ జనసేన బీజేపీ కూడమి అభ్యర్థిగా రాష్ట్రం బాగుపడాలంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు సీఎం అవ్వాలి. ఓకే, ఇదే గతంలో మీ నియోజకవర్గంలో రాపాక వరప్రసాద్ గారు జనసేన పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అదే అయినా కొన్ని కారణాల వల్ల వైసీపీ పార్టీలో గెలిపి ఇప్పుడు ఎంపీ అభ్యర్థిగా నిలబడతారు. ఆయన గెలిచే అవకాశం ఉందా? కాదండి, హరీష్ మాధవి గెలుస్తాడు. ఎంపీగా ఆయన రారు. దేవర ప్రసాద్ గారు గెలుస్తాడు. అలాగే ఇప్పుడు రాష్ట్రపరంగా చూసుకుని ముఖ్యమంత్రిగా ఎవరు గెలిచే అవకాశం ఉంది? చంద్రబాబు నాయుడు 99%. మరి జగన్ గారు కూడా కొంచెం 150 ఎమ్మెల్యేలతో గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది కదా? గట్టి పోటీలు ఉంటే ఇచ్చారు కానండి, ఆయన సంక్షేమ పథకాలు ఏం చేశారు సార్? ఈవేళ భూమి సెట్ తక్కువ అన్నాడు, ఈవేళ మనం భూమి కొనుక్కుంటాం. ఎక్కడో మాద్రోడు పావలా రూపాయలు దాచుకుని భూమి కొనుక్కుంటాడు. ఆ భూమి డాక్యుమెంట్ ఒరిజినల్ డాక్యుమెంట్ ఆయన దగ్గర ఉంటుందా? ఇంక మరి ఇప్పుడు నిజమే, నీది పేదోడు ఉంటాడు, ఆ డాక్యుమెంట్ అవసరం వస్తుంది, ₹1,00,000 ఎక్కడికైనా కావాలి, వీళ్ళు తెచ్చుకోవాలంటే అప్పుడు ఒరిజినల్ డాక్యుమెంట్ అడుగుతాడు. అప్పుడు మేమేం సమాధానం చెప్పాలి? సో చంద్రబాబు నాయుడు గారు వస్తే బాగుంటుంది. అదేండి, రాష్ట్ర అభివృద్ధి కావాలంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు సీఎం కావాలి, నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ కావాలి. మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ గారి ప్రభుత్వాన్ని వ్యతిరేకించారు. సంక్షేమ పథకాల విషయంలో బడ్జెట్ అనేది ఎక్కువైపోతుంది, పథకాల వల్ల అప్పులు పాలవుతుందని. మరి ఇప్పుడు ఆయన రిలేటెడ్ గా అయ్యే పథకాలను కొంచెం 1% పెంచే ఇస్తానని చెప్పేసి అన్నారు సార్. ఇప్పుడు 3,000 ఆయన లెక్కలో తీసుకుందాం. చంద్రబాబు నాయుడు టైంలో ₹60 ఉండి లెక్కర్ని 150, 200 చేశాడు. అంటే ఒక లెక్కర్ బాటిల్ మీద ₹90 అదనంగా భారం వేసాడు మనకి. ఒక మనిషి మీద సమయానికి నెల వచ్చేటప్పటికి ₹3,000 అదనంగా మన నుంచే తీసుకుంటాడు అతను. అలాగే సంవత్సరానికి ₹36,000 ఓన్లీ ఒక మందు తాగి కూడా మీద తీసుకుంటున్నాడు. అమ్మఒడి అంటున్నాడు 15,000 ఇస్తాడు, ఇంకా 20,000 అదనంగా మన దగ్గర తీసుకుంటున్నాడు ఓన్లీ లెక్కర్ మీద. మరి ఇసుక చంద్రబాబు నాయుడు టైంలో 1,200 ఉండేది, 1,500 ఉండేది, ఈవేళ ₹5,000 ఇసుక. సామాన్య మానవుడు ఇల్లు ఏం కట్టుకుంటాడు? సామాన్య మానవుడు పెళ్ళం పెట్టిన ఎలా పెంచుకుంటాడు? కూటమి రావాలి వస్తేనే బాగుంటుందా? అలాగని ఇప్పుడు ఏంటంటే చంద్రబాబు నాయుడు పెట్టిన పథకాలు బాగున్నాయి. ఇప్పుడు ఇది వరకు చంద్రబాబు నాయుడు ఫస్ట్ మత్స్యకారులకి, చేనేత కార్మికులకి, అలాగని దింపి కార్మికులకి, 50 సంవత్సరాల వయసు వాళ్ళకి పెన్షన్ ఇచ్చాడు చంద్రబాబు నాయుడు. అలాగే ఇప్పుడు ఏం చేశాడంటే మళ్ళీని పెన్షన్ మార్చాడు 50 సంవత్సరాలు. బీసీ మైనార్టీ బీసీలకు కూడా, ఎస్సీలకు కూడా ఇప్పుడు 50 సంవత్సరాలకి పెన్షన్ పెంచి అలాగని 4,000 పెన్షన్ పెట్టాడు. అలాగే సరే, జగన్ ప్రభుత్వంలో వికలాంగులకి చంద్రబాబు నాయుడు 3,000 చేశాడు. ఆ 3,000 ఇచ్చాడు తప్ప 2,000 పెన్షన్ ₹1,000 పెంచాడు. అది 4 సంవత్సరాలు 250. మరి జగన్ చేసింది ఏంటి? ప్రజల దగ్గర దోచుకున్నాడు తప్ప చంద్రబాబు నాయుడు జగన్ చేసింది ఏదీ లేదు. అభివృద్ధి జరుగుద్ది అంటారా? చంద్రబాబు నాయుడు అభివృద్ధి పక్కాగా జరుగుతుంది. మరి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు పిఠాపురంలో పోటీ చేస్తున్నారు. ఆయన గతంలో నిలిచిన నియోజకవర్గాలు ఈ రాజోల నియోజకవర్గంలో గెలిచారు. మరి ఆయన ఇప్పుడు అక్కడ గెలిచే అవకాశం ఉందా పిఠాపురంలో? అప్పుడు పిఠాపురం గెలిచారంటే మేము మా నియోజకవర్గం అది కాదు, మరి దాని గురించి మేము చెప్పలేము. దాని కూటమి అయితే వస్తుంది. ముగ్గురు ఎమ్మెల్యేకి గెలిచేది ఎవరు అనుకుంటున్నారు? మేము చదువుకున్న వ్యక్తి, సబ్జెక్ట్ తెలుసున్న వ్యక్తి, ఒక ఐఏఎస్ ఆఫీసర్ కాబట్టి దేవర ప్రసాద్ గారిని గెలిపించుకుంటే మాకు మంచిది. ఒక ఐఏఎస్ చేసాడు కాబట్టి ఒక లెటర్ ఇస్తే లెటర్ మీద సంతకం పెట్టి స్టాంప్ వేసి ఇచ్చే వ్యక్తి అండి ఆయన. నాకు అయితే ఆయన మీద ఉంది. అంటే చదువుకున్న వ్యక్తి కాబట్టి కొంచెం తెలుసు, జనరల్ నాలెడ్జ్. అంటే ఒక ఇక్కడ కలెక్టర్ చేశాడు. ఒక యువతకి ఏదైనా సబ్జెక్ట్ వస్తే దాన్ని స్పందించే వ్యక్తి అని నేను ఆయన కోసం మేము కృషి చేస్తున్నాం. గతంలో రాపాక వరప్రసాద్ గారి కోసం మేము సొక్కలు చింపుకుని చేసాం. ఆయన గెలిచాడు. ఆయన ఎత్తమైన దానికి ఆయన వెళ్ళిపోడు. దానికోసం మేము కాదంటలేదు, ఆయన ఎత్తవా. తర్వాత ఈ మఠం కాలనీకి ఒక దేనికో శంకుస్థాపన బిళ్ళకి వచ్చాడు తప్ప చేసిన వాళ్ళు లేదు, చేయలేని లేదు. అసలు ఆయన ఎవరికి ఇక్కడ మర్చిపోడు అన్నాను నేను. మర్చిపోయారు. మరి ఇప్పుడు ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఎంపీగా నిలబడ్డారు. అవును, అది ఆయన ఎత్తవండి. అది మాకు సంబంధం లేదు. గెలిచే అవకాశం ఉందండి? లేదండి, లేదు. సరే, ఇప్పుడు రాష్ట్రపరంగా చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు కాపు, బలిజా వంటి కొన్ని కులాలకి 5% రిజర్వేషన్ పెట్టాడు. ఆ రిజర్వేషన్ జగన్మోహన్ రెడ్డి వచ్చి ఒక తొంతనేడు. మరి ఆయన ఎట్టిన కేంద్రం రాష్ట్రం ఏదో పెట్టింది 5% రిజర్వేషన్. అది తీసినప్పుడు ఈ కాపు ఎంపీలు కానీ, కాపు ఎమ్మెల్యేలు కానీ, కాపు మినిస్టర్లు కానీ దానికోసం స్పందించలేదండి.
ఏదో కష్టపడ్డాడు. ముద్రగడ పద్మనాభం కూడా కాపు సంక్షేమం కోసం పోరాడాడు. ఏదో చంద్రబాబు నాయుడు పెట్టాడు. అవి కూడా ఆయన ఒక తొంత అన్నాడు కదా, మీకు తెలియదు కాదు నాకు తెలియదు కదా కదండి. మరి యువత ఎలా బాగుపడతారు, యువత ఎతరికి ఎలాగెళ్తుందండి? ఇప్పుడు అది కులాలకి మతాలకి అతిగతంగా ఆ చేత రిజర్వేషన్ కాపు ఒంటరి బలిచే వగారు వాళ్ళకి ఈయన తీసేసాడు కదండి. అదే ఈయనుంటే రాజశేఖర రెడ్డి గారు ఉంటే అలాంటివి తీడు ఆయన మెంటాలిటీ చెయ్యాలి అంటే చేసేసేవాడు, కాదంటే మానేసేవాడు అండి. మేమైతే రాజశేఖర రెడ్డి అభిమానులు. మేము సొక్కాలు చెప్పుకుని ముమ్మడివారం ఉపయానికి బత్తిన సుబ్బారావు గారు పోయినప్పుడు గొల్లపల్లి సూర్యరావుకిని బాబు మోహన్ గారు ఈయన జిఎంసీ బాలయ్య పోటీ చేసినప్పుడు మేము గొల్లపల్లి సూర్యరావు గారి తరఫున ఇక్కడ క్యాన్వాసింగ్కి వెళ్ళామండి తాడిపాక నుంచి. అసలు గొల్లపల్లి సూర్యరావు గారు ఎవరో తాడిపాక మాటల్లో మాకే తెలదు. ఓకే, తాడిపాకలో కాపురం ఉంటున్నాడు కానీ ఇప్పుడు ఆయనకి సీట్ ఇవ్వలేదని చెప్పి ఇలా ఆయన ఇస్తామండి. మా రాపాక వరప్రసాద్ గారు జనసేనలో గెలిచి వైసీపీలోకి వెళ్ళిపోడు, ఆయన సీట్ ఇవ్వలేదు. సీట్ ఇవ్వడం అన్న సంగతి ఆయనకి తెలుసు. అప్పుడే గాజు గ్లాస్ తరఫున ఆయన ఉండుంటే మాకు ఇంకా బలం ఉంది, మాకు ఇంకా సంతోషం. ఆయన చదువుకున్నవాడు, చాలా పదవులు చేశాడు తెలుగుదేశం కానించి. రేపు పొద్దున్నే ఈ గుర్తు జనసేన వాళ్ళు అడుగుతారు అని ఆయన మా ఎదరికి వచ్చింటే మాకు ఇంకా సుఖం ఉంది, ఏకగ్రీవంగా గెలుతారు. అవును. మరి ఇప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు గెలిచే అవకాశం జగన్మోహన్ రెడ్డి గారు? జగన్ కోసం అయితే నేను మాట్లాడలేనండి. ఎలా ఉంది ఆయన పరిపాలన కానీ పథకాలు, సంక్షేమ పథకాలు అంటూ? యువతను పాడు చేసాడు, యువతని పాడు చేసాడు ఆయన. ఇంట్లో కూర్చున్నవాడిని ఏదో పెంపుడు కుక్కలాగా పోషిస్తున్నాడు తప్ప కష్టపడండిరా నాయనని ఏదో కొంచెం వృత్తిస్తుంది. ఉపాధి హామీ పథకంలో 65 సంవత్సరాలు ముసలోళ్ళు చేస్తున్నారు. ప్రవేశపెట్టిన పథకాలను అటు ఇటు చేసి సేమ్ 1000, 2000 అయ్యే పథకాలని నేను కొంచెం ఎక్కువ ఇస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. కానీ ఈయన ప్రభుత్వంలో అభివృద్ధి లేదని అంటున్నారు. మరి సేమ్ ఆయన కొంచెం పెంచేస్తున్నాడు కదా, అవి ఇవ్వగా అభివృద్ధి జరిగే అవకాశం ఉందంటారా? ఏమంటే ఆర్థిక పరిస్థితిలో ప్రతిదీ కూడా ఆర్థిక పేదవాడి కాడి నుంచి పడిపోతుంది. వీళ్ళు సంక్షేమ పెట్టుకున్నాను. ఇప్పుడు కేంద్రంలోనూ పివి నరసింహారావు గారు కూడా ఆర్థిక మంత్రి చేశాడు, అలాగే రోసయ్య గారు చేశారు. ఎవరి మీద పడుతుందండి? ఒక పేదవాడి మీద పడుతుంది, మెయిన్ బాగున్నోడి మీద పడదు కదండి. అదే వంటలు పెట్రోల్ అంటూ వీటి మీద ఇప్పుడు అగ్గిపెట్టి మీద పడుతుంది, టీ పొడి మీద పడుతుంది, పాలు ప్యాకెట్ మీద పడుతుంది. అది పేదవాడే కదండి మెయిన్ వినియోగించుకునేది. బాగున్నోడికి అయితే గేదె ఉంటుంది, అటు పితికించుకుని తాగుతాడు. నేను అదే అంటున్నానండి, పేదవాడి మీద పడుతుంది. దీన్ని అధిగమించి చంద్రబాబు నాయుడు గారు చేయగలుగుతారా అని అడుగుతాం. చేస్తే చెయ్యొచ్చు, చేయడు అన్న మాటే ఉందండి. ఇవాళ 150 రూపాయలు నింపు కొనుక్కుని మేము తాగాలి, 60 రూపాయలది. అందులో నేను డ్రింక్ చేస్తాను చెప్తున్నానండి మామూలుగా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మద్యపానం నిషేధించే నేను మీ దగ్గర కోట్ల కోసం వస్తానన్నారు, అవున్నారు. జరగలేదు, ఇంకా రెట్టింపు వేసాడు కదండి. ఇప్పుడు ఆయన్ని మేము తప్పడతలేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అవునే, ఎన్టీ రామారావు గారు కూడా నేను మద్యపానం నిషేధం అన్నాడు, తీసేసాడు. తీసేస్తే ఏమైంది? నోట్లు తాగేసాం, తాగాం. ఇప్పుడు కూడా ఈయన తీసేస్తే నోటే తాగుతాం. ఇప్పుడు ఏ ప్రభుత్వం అయినా పేదవాడి మీద మద్యం మీద ఆధారపడే ప్రభుత్వం నడుతుందండి. అయితే కూటమి వచ్చే అవకాశం ఉందంటారు అని అనుకుందాం. మరి పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో పోటీ చేస్తున్నారు కదా, గెలుతాడండి. వేల మీద గెలడు కానీ ఎన్నో కొన్ని ఓట్లతో. మరి ఆయన ఇప్పుడు 2014లో పార్టీ పెట్టి 2019లో సింగిల్ గా పోటీ చేసినటువంటి వ్యక్తి, పుష్కర కాలం పాటు పార్టీని నడుపుతున్నారు. అటువంటి వ్యక్తి అప్పుడున్న ప్రజాదరణ బట్టి ఇప్పుడు కొంచెం పెరిగింది, అభిమానులు కాస్త ఓటర్లుగా మారారు. ఒకళ్ళు నిలబడిన 20-30 స్థానాల్లో కైవసం చేసుకునే అంత సత్తా సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తి సడన్ గా టీడీపీ పొత్తుని చేరడం ఏంటి, వాళ్ళు ఇచ్చిన 21 సీట్లు పుచ్చుకోవడం ఏంటి, దీనిగల కారణం? అలా కాదండి, ప్రజారాజ్యంలో చిరంజీవి పార్టీ పెట్టాడండి, జగన్మోహన్ రెడ్డి గెలిచాడు. ఎందుకంటే రైలు ఇంజిన్ కింద రోల్ పెట్టారు వైఎస్ రాజశేఖర రెడ్డి. అప్పుడు వైఎస్ఆర్ పార్టీ అండి. నేను రాపాక వరప్రసాద్ చేస్తే మా కుర్రోళ్ళు అందరూ ఇక్కడే తిట్టారు. ఇక్కడే వీళ్ళు ఎంజోడికి జాతి పుట్టలేదు అది ఇది నన్ను తిట్టారండి. అయితే ముక్కు మోకం తెలియని వ్యక్తికి మల్లికి ఇచ్చారండి. అప్పుడు ప్రజారాజ్యం జీటు అదేంటో బాబా ఆడేవడం మాకే తెలియని వ్యక్తిని తీసుకుని వచ్చి మా ఇంటికి కూడా రాలేదు, మా గ్రూప్ కూడా తిరగలేదు ఆనాడు నల్లిమల్లికి. అప్పుడు నాకు తెలిసిన వాళ్ళు ఎవరన్నారంటే రాపాక వరప్రసాద్కి మట్టి మన కృష్ణరాజు గారి తరఫున ఆయనకి వేయాలంటే మేము అప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసామండి.
నల్లిమల్లికి చేయలేదండి. అంటే ప్రజారాజ్యం అప్పుడు నోటింగ్లో లేదు, అది తెలియని వ్యక్తి అండి అతను. నెక్స్ట్ ఏంటంటేనండి, ఇప్పుడు వీళ్ళు పార్టీలు మారటమండి. గొల్లపల్లి జీరావు గారు టీడీపీలో ఉండి వైసీపీలోకి వెళ్ళారు. జనసేన నుంచి ఈయన ఎంపీగా వరప్రసాద్ గారు వెళ్ళారు. వీళ్ళు ఎవరో తాడిపాకలో కాపురం ఉన్నారేమో కానీ నాకు తెలియదు. కానీ ఇవాళగా గొల్లపల్లి జీరావు గారు మాకు తెలియదండి. ఇక్కడ అయితే మీ ఆఖరికి ఒక మాట చెప్పండి. చెప్తాను. కూటమి వస్తుందా, జగన్ గారు వస్తారా ముఖ్యమంత్రిగా? కూటమే వస్తుందని అనుకున్నాను. బలమైన ప్రతిపక్షం అయితే జగన్ ఉంటాడని నేను ఊహిస్తున్నాను.